సక్కు సక్కు నిన్న గిన్నె సరిగా కడగలేదు. అమ్మగారు వినపడిందమ్మా. చూసుకో ఒకసారి కడిగేటప్పుడు కుదురుగా. ఇటు ఇవ్వండి అమ్మా, కడుగుతాను. అవసరం లేదు, నేను కడిగేసాను ఆల్రెడీ. ఈసారి మంచిగా కడుగుతాలే అమ్మా. నిన్న బాబు షర్టు కూడా సరిగా ఉతకలేదు. చూసుకో ఒకసారి. షర్టు సరిగా ఉతకలేదా? ఉతుకుతానమ్మా, అక్కడ పెట్టండి. మళ్ళీ ఇప్పుడు ఉతికే బట్టలతో కలిపి ఉతుకుతా, అక్కడ పెట్టండి అమ్మా. ఏంటో ఉతికినా మంచిగా ఉతకలేదంటారు. ఆ టీ టేబుల్ క్లీన్ చేయ ఒకసారి. అమ్మా టీ టేబుల్ తుడుస్తా అమ్మా. నిన్నే కదమ్మా తుడిసింది టీ టేబుల్. దుమ్ముంది చూడు, ఉరికిపోలేదా? సరే తుడుస్తా అమ్మా. ఈ అంట్లు రుద్దలేక చచ్చిపోతున్నాను. అదే సక్కు అయితే ఎన్ని అంట్లున్నా రుద్దేది, ఏమీ అనకుండా. పాపం ఎలా రుద్దేదో ఏంటో, ఈ 4 గంటలు రుద్దుకోవడానికే నేను నానా కష్టాలు పడాల్సి వస్తుంది. అందుకే ఏదైనా విలువ మనుషులు లేనప్పుడే తెలుస్తుంది. ఉన్నప్పుడు దాన్ని అది రుద్దు, మంచికి కడిగినా కానీ అది కడుగు ఇది కడుగు అని చాలా ఇబ్బంది పెట్టేసేదాన్ని. హలో సక్కు, నేను శాలినినే. అమ్మగారు బాగున్నారా అమ్మా? బాగున్నాను. నువ్వు ఇక్కడికి రావాలి సక్కు. నువ్వు ఇన్ని రోజులు మాకు బాగా పనిచేసి పెట్టావు. సో కొద్ది రోజులు వచ్చి అమెరికాలో ఉండేసి వెళ్దు కానీ. ఏంటమ్మా నేను అమెరికా రావాలా? నేనెందుకమ్మా అమెరికాకి? అయ్యో నేనెట్టత్తా అమ్మా, నేను రాలేనమ్మా. నా పిల్లలు మా ఆయన ఒక్కడే ఉండిపోతాడమ్మా. నేను రాలేనులే అమ్మా, నేనెందుకమ్మా. నా స్వార్థం కూడా ఉంది, కొద్ది రోజులు నాకు పనికి హెల్ప్ అవుతావని. అయ్యో మీకు కట్టమైపోతుందా? ఏం కాదులే రాసక్కు, మీ ఆయన ఏం చిన్నపిల్లోడు కాదు. పిల్లల్ని మీ ఆయన చూసుకుంటాడులే. చూస్తా అమ్మా, అయ్యగారిని కనుక్కుంటా, మీ నాన్నగారిని కనుక్కొని మాట్లాడి మీకు చెప్తా అమ్మా. ఒక 3 నెలలు ఉండి వెళ్దు కానీ. మా నాన్నగారిని కనుక్కొని మళ్ళీ నాకు ఫోన్ చెయ్యి. సక్కు బయలుదేరుతున్నావా? ఎక్కడ? విమానాల బస్ స్టాండ్. విమానాల స్టాండా? అది విమానాల స్టాండ్ కాదే, ఎయిర్పోర్ట్ అది. అన్నీ సత్తిగాడు చూసుకుంటాడు, నువ్వేం భయపడకు, వచ్చేసాయి. అమ్మగారు బాగున్నారమ్మా? సక్కు ఎలా జరిగింది ప్రయాణం? దా లోపటిరా, స్నానం చేసిరా సక్కు. స్నానం చేసి వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడుకుందాం భోంచేస్తూ. స్నానం చేసేసి వద్దమ్మ, తిక్కగా ఉంది అసలే. కింద కాదు, పైన కూర్చో. ఎలా జరిగింది ప్రయాణం? అమ్మగారు, ఆ విమానాల స్టాండ్లో విమానాలు ఉన్నాయి, ఎన్ని విమానాలు ఉన్నాయో. ఓలమ్మో, నాకైతే అసలు కళ్ళు జారిపోలేదు అమ్మగారు. అన్ని విమానాలు ఉన్నాయి అసలు. ఒకటే వాంతులు. సత్తిగాడిని అడిగితే ఏదో మందు ఇచ్చిండు, అది వేసుకొని పడుకున్నా. మధ్యలో దిగిపోదామంటేనేమో మన ఊరు బస్ స్టాండ్ కాదాయే, ఒకటే వాంతులు. దిగాక అమ్మాయి గారు భలే ఉంది అసలు అమెరికా. 2 కళ్ళు సరిపోలేదు అమ్మాయి గారు చూడడానికి. మనుషులు ఉన్నారు అమ్మాయి గారు, పాలతో చేసినట్టే ఉన్నారు అమ్మాయి గారు. భోంచేస్తూ తీరిగ్గా మాట్లాడుకుందాం, కాస్త నోటికి తాళం వేయి. పట్టుకురండి అమ్మాయి గారు, పొద్దున ఎప్పుడు 2 రోజుల క్రితం ఎప్పుడో తిన్నా. కత్తంత పెట్టండి అమ్మాయి గారు. రాసక్కు భోంచేద్దు. కింద కాదు, పైన కూర్చో. కింద కూర్చుంది ఇంట్లో అమ్మాయి గారు. ఇప్పుడు నువ్వు పని మనిషివి కాదు, మా మనిషివి. కూర బాగుంది అమ్మాయి గారు, బాగా చేశారు మీరు. నేను అడుగుతాలేండి అమ్మాయి గారు. అయ్యో, నేను మీ పని మనిషినే అమ్మాయి గారు, నేను అడుగుతా అమ్మాయి గారు. కూర్చో, నువ్వేం కడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ కడగడానికి ఒక మిషన్ ఉంటుంది, నీకు చూపిస్తాను. ఆ మిషనే కడిగేస్తుంది అనమాట. చెత్త అంతా డస్ట్బిన్లో వేసేస్తే అదే కడిగేస్తుంది. ఏంటి, అంట్లు కడగటానికి మిషన్ ఉందా? అమ్మో, ఇది గనక మన ఊరికి వచ్చింది అనుకోండి, నన్ను పనిలోంచి తీసేస్తారు అమ్మాయి గారు. మీరు చెప్పమాకండి మిషన్లు ఉన్నాయని, నా జీతం పోద్ది. చెప్పను లేవే, తిని ప్రశాంతంగా కూర్చో ప్రస్తుతానికి, ఓకేనా? నాన్నగారు నాకు అంతా జరిగిందంతా చెప్పారు.
మీ ఆయన వచ్చి రోజు కొట్టడం, ఇంట్లో అంతా చికా చేస్తున్నాడని చెప్పారు నాన్నగారు. సో అందుకే కొద్ది రోజులు నిన్ను ఇక్కడ పిలిపించుకున్నాను అనమాట. నువ్వే పనులు చేయొద్దు, నేను పనులు చేయడానికి పిలిపించుకోలేదు, ఓకేనా? కొన్ని రోజులు రెస్ట్ తీసుకో. ఎప్పుడు ఉండేదే కదా, అలవాటు పడిపోయా అమ్మాయి గారు. సారీ సక్కు. నేను రుద్దిన దాన్నే రుద్దిచ్చేదాన్ని, ఉతికిన దాన్నే ఉతికిచ్చేదాన్ని బట్టలు. చాలా ఇబ్బంది పెట్టేశాను నిన్ను. సారీ సక్కు. నీ విలువ అమెరికా వస్తే కానీ తెలియలేదు నాకు. నేను అంట్లు కడుగుతుంటే ఎప్పుడన్నా డిష్ వాషర్ పని చేయనప్పుడు కడుగుతున్నప్పుడు నీ వాల్యూ తెలిసిందనమాట. అప్పుడు ఇంత కష్టం ఉంటుంది అంట్లు కడగటం, పని చేయటం అని. చిన్నప్పటి నుంచి నన్ను పెంచావు కదా, ఆ కృతజ్ఞత కొంచెమన్నా చూపిద్దామని నేను ఇక్కడికి రమ్మన్నాను. దండాల అమ్మాయి గారు మీకు. పని మనిషి అంటే మన ఇంట్లో పని చేసే మనిషి అవ్వాల్సిన అవసరం లేదు, మన మనిషి కూడా అవ్వచ్చు. సో నన్ను చిన్నప్పటి నుంచి నాకు తల్లి లేకపోయినా నా ఆలనా పాలనా చూసుకున్న నా పని మనిషి ఇప్పుడు మా మనిషి అయిందనమాట. పని మనిషి అంటే పని మనుషుల్లానే ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు, మన మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయొచ్చు. సో వాళ్ళ పనులని గౌరవిద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.